తారక్ నీలవేణి మెడలో తాళి కట్టినా దాన్ని పని మనిషిగానే ఇన్ని రోజులు చూసాం. కానీ రేపటి నుంచి పట్టుపు రాణిగా చూడాల్సి వస్తుందేమో. ఇంకా ఆ నీలవేణిని రాణి మహారాణి అంటున్నావు. మీ తమ్ముడేమైనా కోట్లాంటిది కట్టిద్దామని ప్లాన్లో ఉన్నాడా? యాండి, అసలే నాకు ఎక్కడెక్కడో కాలుతుంది. మీరు ఇలాంటి తిక్క తిక్క జోకులు వేశారంటే ముక్కు మీద ఒక్కటిస్తాను. బావా, తారక్ అన్నయ్య నీలవేణి ఇద్దరు ఒక్కటయ్యారంటే రేపు వాళ్ళకి పిల్లలు పుడతారు. అప్పుడు ఆస్తంతా వాళ్ళకి వెళ్తే మనకి మాత్రం చేతిలో బొచ్చ మిగులుతుంది. అది మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అక్క, ఒక పని చేస్తే? ఏంటది? ఈ విషయం అర్చనకి ఫోన్ చేసి చెప్దాం. హుసేన్ మట్టిబుర్రా, మనం నీలవేణిని వదిలించుకుందామని ప్లాన్ చేస్తూ అర్చనని ఇంట్లోకి ఆహ్వానించినట్టు చేస్తున్నాం. అర్చన గాని ఈ ఇంటి కోడలైతే మనల్ని ఖచ్చితంగా తొక్కిపెడేస్తుంది. అందుకే కదా అర్చనని కూడా దూరం పెడుతున్నాం. అయ్యో అక్క, ముందు మనం చేయాల్సింది నీలవేణిని మన జీవితంలో నుంచి, మన కుటుంబంలో నుంచి పంపించేయాలి. దానికోసం అర్చనని వాడుకుంటున్నాం. రేపు అర్చన ఈ ఇంటి కోడలయ్యే పరిస్థితి వస్తే అప్పుడు అర్చనకు కూడా స్పాట్ పెడదాం. చిన్న వయసులోనే నువ్వెంత ఎత్తుకు ఎదిగిపోయావో తెలుసా? ఇంత చిన్న వయసులోనే ఒక సూర్యకాంతం, ఓ తెలంగాణ శకుంతల, ఇలా మహా మహా గయ్యాలి గంపలు నీలో కనిపిస్తున్నారు తెలుసా? బావా, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? ఇప్పుడు నేను తిట్టానో పొగిడానో ముఖ్యం కాదు, అర్చనకి ఫోన్ చేయడం ముఖ్యం. అక్క, ముందు అర్చనకి ఫోన్ చేయక్క. సరే ఉండి చేస్తా. హలో అర్చన, నీకిక్కడ చాలా అన్యాయం జరిగిపోతుంది అర్చన. ఆ విషయం నాకు అర్థమవుతూనే ఉంది. మీరందరూ ఉండి కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అర్చన, నీకు సహాయం చెయ్యాలనే మేము అనుకుంటున్నాం. కానీ ఆ నీలవేణి అమాయకురాలుగా ఉండేది. అంత తెలివైన దానిలాగా ప్రవర్తిస్తుందని మాకేం తెలుసు? సరే సరే, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు ఏమైంది? మా తమ్ముడు తారక్ ఆ నీలవేణి హనీమూన్కి పోయారు. ఏం మాట్లాడుతున్నారు? అవును అర్చన, ఇక్కడైతే వాళ్ళ శోభనానికి ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారని మా నాన్న వాళ్ళిద్దరినీ ఏదో రిసార్ట్కి పంపించారు. అది ఎక్కడో ఏంటో మాకు కూడా తెలియట్లేదు. నీకు చెప్తే నువ్వైనా జాగ్రత్త పడతావని, నువ్వైనా వాళ్ళ దారికి ఒక అడ్డుకి గీస్తావని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్తో నేనేం చేయగలను? నీకున్న తెలివితోనో బలంతోనో కొంచెం ప్రయత్నించి చూడర్చునా.